ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలోని బీసీ బాలుర వసతి గృహాన్ని హాస్టల్ను ఈరోజు ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీ చేశారు. ఉదయం నుంచి కూడా ఏసీబీ డీఎస్పీ సిహెచ్ బాలకృష్ణ ఆధ్వర్యం తమ సిబ్బందితో కలిసి మిగతా కొన్ని డిపార్ట్మెంట్ల అధికారులతో కలిసి ఆయన వసతి గృహాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడ విద్యార్థులకు అందుతున్నటువంటి మెనుకు సంబంధించినటువంటి వసతులు ఎట్లా ఉన్నాయి, మౌలిక వసతులు ఎట్లా ఉన్నాయి, అక్కడ ఉన్నవారు ఎలా సమయపాలన పాటిస్తున్నారు, ఎంతమంది విద్యార్థులు ఉన్నారని చెప్పేసి ప్రతి ఒక్క రిజిస్టర్ను కూడా ఏసీబీ డీఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్నటువంటి భోజనము, వాటి కొలతలు, విద్యార్థులకు ప్రతినిత్యం కూడా సమయపాలన ఏ విధంగా ఉంది, ప్రతి ఒక్కటి కూడా అన్ని రిజిస్టర్ మాదిరిగా అన్ని కూడా నోట్ చేసుకొని సంబంధిత అధికారులకు పూర్తి నివేదిక అందిస్తామని చెప్పేసి ఉదయం నుంచి కూడా కొంతమంది హాజరు కాలేదని చెప్పేసి హాజరైన వారెవరు, హాజరు కాని వాళ్ళెవరు, అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, విద్యార్థులకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహకాలు కావచ్చు, అందిస్తున్నటువంటి మెనూ కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు పూర్తి స్థాయిలో అందిస్తున్నారా లేదా అన్న విషయాన్ని కూడా కూలంకుషంగా విచారణ చేపట్టి దానిపైన పూర్తి స్థాయిలో విద్యార్థుల స్టేట్మెంట్ కూడా రికార్డు చేసి అన్ని కూడా ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పేసి ఏసీబీ డీఎస్పీ సిహెచ్ బాలకృష్ణ తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ముందల ఉన్నటువంటి ప్రధాన రహదారి పైన ఈరోజు సిపిఎం నాయకులు వరి నాట్లు వేసి వినూతన నిరసన తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. చాలా రోజుల నుంచి కూడా చిన్న వర్షం పడిందంటే డ్రైనేజీలన్నీ కూడా పొంగి పొర్లి బస్టాండ్ ముందర ఉన్నటువంటి ప్రధాన రహదారి పైన నీరు నిలుస్తుందని చెప్పేసి దీంతో దుర్గంధం వెదజల్లడమే కాకుండా వాహనాలు వెళ్తున్నటువంటి క్రమంలో పాదచారుల పైన ఆ బురద నీళ్లు చిల్లి అనేక ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పేసి ప్రజాప్రతినిధులు, ఆర్ఎన్బి అధికారులు, మున్సిపల్ అధికారులకు తెలిసి కూడా పట్టించుకోకపోవడం మరి దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పేసి ఇప్పటికైనా కానీ అక్కడ నీరు నిల్వకుండా సైడ్ డ్రైనేజీలకు వెళ్లే విధంగా చూడాలని చెప్పేసి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ నీరు నిల్వ ఉంటే మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి సిపిఎం నాయకులు పొదిల రామయ్యతో పాటు అంతటి కాశన్న హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్గల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్కి సంబంధించినటువంటి నూతనంగా నిర్మించినటువంటి దుకాణాల సముదాయ ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ పాటించకుండా ఆమన్గల్ పిఎస్సిఎస్ చైర్మన్ డిసిసిబి డైరెక్టర్ గంప వెంకటేష్ గుప్తా పేరును శిలాఫలకంలో పొందుపరచకపోవడంతో పాటు మార్కెటింగ్ శాఖకు సంబంధించిన అధికారులు ఎవరు కూడా ఆహ్వానించలేదని చెప్పేసి కావాలని ఉద్దేశపూర్వకంగానే చేశారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పిఎస్సిఎస్ చైర్మన్ అయినందువల్లనే ఇలా చేశారని చెప్పేసి రైతుల చేత ఎన్నుకోబడినటువంటి తనను ఎందుకు కావాలని చెప్పేసి ఇలా అవమానపరిచారని చెప్పేసి ఈరోజు నూతనంగా ప్రారంభించినటువంటి వ్యవసాయ మార్కెట్లో శిలాఫలకం ముందు పిఎస్సిఎస్ చైర్మన్ డిసిసిబి డైరెక్టర్ గంప వెంకటేష్ గుప్తాతో పాటు బీఆర్ఎస్ నేత గిరిజన నాయకుడు డాక్టర్ పత్యా నాయక్ మరికొంతమంది నేతలతో కలిసి వాళ్ళు శిలాఫలకం ముందు నిరసన తెలియజేయడంతో పాటు ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రోటోకాల్ పాటించినందువలన సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు అదనపు కలెక్టర్ కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పేసి ప్రోటోకాల్ పాటించకుంటే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పైన పోరాటం చేస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే గ్రామ పంచాయతీలో పనిచేసేటువంటి శానిటేషన్ సిబ్బందికి జీతాలు ఇవ్వకుండా అనేక ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పేసి ఈరోజు చలో హైదరాబాద్లో ధర్నా ఉన్న నేపథ్యంలో ముందస్తుగానే పోలీసులు గ్రామాల్లోకి వెళ్ళి శానిటేషన్ సిబ్బందిని సైతం అరెస్టు చేసేందుకు ఉపక్రమించారు. అయితే తలకొండపల్లి మండలం గట్టిపల్లపల్లికి శానిటేషన్ సిబ్బందిని అక్రమంగా అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి పోలీసులను అక్కడ ఉండేటువంటి బీఆర్ఎస్ నేతలు, ప్రజలు కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి. అడ్డుకోవడమే కాకుండా వాళ్లకు మద్దతుగా, శానిటేషన్ సిబ్బందికి మద్దతుగా అక్కడనే ఆందోళనకు దిగి ధర్నా కూడా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం శానిటేషన్ సిబ్బందికి సకాలంలో జీతాలు ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది.